భీమవరం పట్టణ ఎలవేల్పు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి ఆలయ ప్రాంగణాన్ని అలంకరణ చేశారు. సహాయ కమిషనర్ ఆలయ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండల నాగభూషణం ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య పార్వతీపతి హర 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 మహాదేవ. శ్రావణ మాసం అంటే మహాలక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతైన మాసం శ్రావణ మాసం. మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. మన భారతదేశం అంటేనే కర్మభూమి. మన భారతదేశంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని విశేషంగా పూజించడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం రోజుని వరలక్ష్మి వ్రతాలు చేసుకోవటం మన పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే మన అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేషంగా శ్రావణ మాసం యొక్క కైంకర్యాలని జరుగుతున్నాయి. దానిలో భాగంగా కింద సంవత్సరం అమ్మవారికి కొత్తగా గాజుల అలంకరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కింద సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజునే అమ్మవారికి గాజుల అలంకరణ చేసాం. అలాగే దానిలో ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజునే గాజుల అలంకరణ చేయడం జరిగింది. కింద సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 5 శుక్రవారాలే వచ్చాయి. అంటే ఆఖరి రోజున అమావాస్య అయింది. మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి గాజుల అలంకరణ చేసాం. 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల కూడా పౌర్ణానికి అమావాస్యకి కూడా చండీ హోమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. అది విశేషం. ఆ రోజున అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం. 4వ శుక్రవారం రోజున మన భీమవరం ప్రాంతంలో నివసించే స్త్రీమూర్తులకి, అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా వేలాదిగా ఆ రోజున అమ్మవారికి సామూహిక కుంకుమలు చేయిస్తాం. వాళ్ళందరూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయిస్తాం. అది 4వ శుక్రవారం రోజు చేస్తున్నాం. 5వ శుక్రవారం అమావాస్య అయింది. మన దేవస్థానం ప్రతి నెల ప్రతి పౌర్ణమి అమావాస్యకి చండీ హోమం జరుగుతాం. అలాగే 5వ శుక్రవారం రోజున ఆ రోజున కూడా అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం అమావాస్య. ఈ 5 శుక్రవారాలు కూడా విశేషమైన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి. అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారు కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా తమ సౌభాగ్యం కాపాడుకోవడానికి వారి భర్తలు వాళ్ళ వ్యాపారంలో గాని, ఉద్యోగాల్లో గాని, వ్యవసాయంలో గాని వృత్తిరీత్యా కూడా అన్ని విధాలా రాణించాలని చెప్పి స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. వారి కుటుంబంతో కూడా సౌఖ్యం ఉండాలని చెప్పని అమ్మవారి యొక్క సన్నిధిలో పూజలు మేము చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారు దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర పట్టణ సిరి సంపద ప్రదాయిని మన ఎలవేల్పు ఆరాధ్యము శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారు తన విశాలమైన నేత్రాలతో మహాలక్ష్మి స్వరూపంతో ప్రజలందరికీ కష్టాలు పోగొట్టి సిరి సంప్రదించే అద్భుతమైన విశేషత్తులని అమ్మవారి దగ్గర
మంగళప్రదమైన శ్రావణ మాసం, లక్ష్మీప్రదం శ్రావణ మాసంలో మహిళలు వాళ్ళ సౌభాగ్యం కోసం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కోసం, వాళ్ళ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కి దానికోసం గాజులు గెలగాలంటే లక్ష్మీ తవడని భావన. అందుకు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సౌఖ్యం కోసం సుమారు 4 లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారు వేలాది మంది మహిళలు. ఇచ్చిన మహిళలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో సిరి సమృద్ధితో కోరుకుంటున్నాం. లక్ష్మీప్రదమైన శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం రోజుని కేవలం అందరూ బాగుండంతో ఈ గాజులను చేపట్టడం జరిగింది. గత ఏడాది కూడా చేయడం జరిగింది, ఈ సంవత్సరం అలాగే చేయడం జరిగింది. ఈ చేసే కార్యక్రమానికి అందరూ అవకాశం ఉన్న మేర సహాయ సహకారాలు అందించారు. అలా సహాయ సహకారాలు అందించిన వారు, గాజులు ఇచ్చిన వారు, లోకంలో జనాల పట్టణంలో అందరూ కూడా సిరి సంపదలు సత్యంతో వర్ధించాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోని త్రిమూర్తులందరూ అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవిని ఆరాధించే జనమేది. మన యొక్క గ్రామ దేవత మావులమ్మ వారి దేవాలయం సుమారు 4 లక్షల గాజులు దాతలో ఇవ్వబడిన గాజులతో అమ్మవారి గాజుల వరమహాలక్ష్మిగా వరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చక్కగానే చాలా అందంగా, ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దబడిన దేవాలయం ఈ రోజుని. భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం వరకు దర్శన ఏర్పాట్లు అన్ని ఘనంగా చేయబడ్డాయి. ఆలయ అధికారుల చేత అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలను తెలుసుకుని వారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని దేశాల్లో మావులమ్మ పేరు అందరికీ తెలిసినదే, ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసినదే. కానీ ఈ రోజు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున, వరలక్ష్మి శుక్రవారం రోజున 4 లక్షల గాజులతో శ్రీ మావులమ్మ అమ్మవారికి గాజుల అలంకారం, దేవాలయం అంతా కూడా గాజులతో అలంకారం చేశారు. అంటే గాజులు అనేసరికి మహిళలకు ముఖ్యంగా 5వ తనం నిండు నూరేళ్లు ఉండి పసుపచ్చగా ఉండాలని చెప్పి ఈ గాజుల అలంకారం చేసి, ఈ గాజులు అలంకారం అయ్యాక ఈ తదనంతరం భక్తులకి మహిళలకు కూడా ఈ గాజులను ఇస్తారు. ఈ కార్యక్రమానికి వందలాది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. పాలక మండలి, ప్రధానార్చకులు, ఈవో గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా నడుస్తుందండి ఇది మావులమ్మ వారిది గాజుల అలంకారం.